ఎంత దారుణంగా ఉంది తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంటే పాపం రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు చెల్లింపుల విషయంలో ఒక రేషన్ అంటాం కదా, రేషన్ విధిస్తున్నారు. నెలకు 300 కోట్లు మాత్రమే చెల్లింపులు చేయాలంట. నెలకు 300 కోట్లు మాత్రమే చెల్లింపులు చేయాలి. ఇది విషయం. ఉద్యోగుల బిల్లుల చెల్లింపుకు నెలకు కనిష్టంగా 1000 కోట్లు అవసరమవుతాయి. అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళ గ్రాట్యుటీలు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పిఎఫ్లో గీఎఫ్లో ఇంకేవేవో వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కదా. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సెటిల్మెంట్లు, ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియర్స్ అనేక రకాలుగా ఉంటాయి కదా. అవన్నిట్లలో 1000 కోట్లు కనీసం అవసరమైతే నెలకు 300 కోట్లు మాత్రమే చేయాలట. మిగిలినవన్నీ కూడా సంక్షేమ పథకాలు పెట్టాలట. చూసిరా, ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అనుకున్నటువంటి అన్నీ కూడా సంక్షేమము కాదు, ఆర్థికంగా రాష్ట్రము సంక్షామంలోకి వెళ్ళిపోయింది. సంక్షేమం కూడా కాదు, ఉట్టి క్షామమే. మళ్ళీ సమ్మంటే మంచి తెలుగులో, కాబట్టి మంచి క్షామం ఏముండదు. క్షామం అంటే కరువే, అంటే ఆర్థిక పరమైనటువంటి కరువులోకి వెళ్ళిపోయింది. సంక్షేమం లేదు, ఇది క్షామము మాత్రమే. అంటే ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, వాళ్ళకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏ లోన్లో ఇతర వాటికి సంబంధించినటువంటి వాళ్ళ పిఎఫ్లో గ్రాట్యుటీలో వాళ్ళకు సంబంధించినటువంటి ఎరియర్సో ఇవన్నీ కూడా ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు. 1000 కోట్లు అవసరమైతే 300 కోట్లు అంటే 700 కోట్లు 30% మంది ఉద్యోగులకు ఇచ్చి 70% మందికి ఇవ్వలేనటువంటి పరిస్థితి అన్నట్టే కదా. ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి, ప్రభుత్వం యొక్క ఆర్థిక క్రమశిక్షణ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడిగా ఆర్థిక ఏది పడితే అది మేము చేస్తాం. టీఆర్ఎస్ ఎట్లన్నా దించాలి, మేము ఎట్లన్నా అధికారంలోకి రావాలి, ఇక ఏది పడుతుంది మేము కనబడ్డోళ్ళ కల్లా ఏం లేదు. బుడ్డ పోరగాళ్ళకు డైపర్లు కూడా మేమే ఉచితంగా ఇచ్చేస్తాం గంతేగా. అట్లా అని ఏది పడుతుంది ఇదే ఫ్రీ 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 అన్ని ఫ్రీలు ఇచ్చేసి ఏమైంది ఇవాళ? ఆర్థిక పరిస్థితి ఆగమైపోయింది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా అన్ని పార్టీలకు ఇది గుదిబండ. రేపొద్దుగాల ఈ పథకాలు ఇచ్చారు. కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి కోపం. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు కాబట్టి ఇవ్వకపోతే కోపం. ఎవరు మొదలుపెట్టిరు? వాళ్ళు మొదలుపెట్టినా వీళ్ళు మొదలుపెట్టినా నష్టమయ్యేది ఎవరికి? ప్రజలకు నష్టమయ్యేది. ఆర్థిక క్రమశిక్షణ కరువైపోయింది. ఉచితంగా ఇచ్చేసి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, లేకపోతే ఇతర అందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలి, లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవచ్చు, మళ్ళీ వాటిని ప్రోత్సహించవచ్చు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు, సంపద పెంచవచ్చు. సంపద పెంచడానికి ఏ అవకాశం ఉంటుందో చూడాలి. ఓ దిక్కు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఇంకో దిక్కు ఆబ్కారీ నుంచి పైసలు తాగిపిచ్చేయాలి, తినిపియాలి, సర్వనాశనం చేయాలి. తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసి పిచ్చోళ్ళని చేసి సర్కారు ఆడుకుంటుంది. మహిళలు కూడా మేలుకోకపోతే, ఇక్కడ మహిళలే బాధితులు. తాగొచ్చినోడు కొడతాడు, తాగినోడు చంపుతాడు, తాగొచ్చినోడు ఆస్తులు అమ్ముకుంటాడు, తాగొచ్చినోడు తాగి సస్తాడు, తాగి వాడు బండిలో చేస్తాడు. అట్లా అవన్నీ జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మాకు బస్సు ఫ్రీగా ఇస్తారు, నెలకు 2500 ఇస్తారు, మాకు స్కూటీ ఇస్తారు, మాకు పెన్షన్లు వేడిస్తారు, వాడు మాకు పెద్ద కొడుకు, వీడు మాకు చిన్న కొడుకు, ఆడకొడుకు ఈడు కొడుకు అని అంటే ప్రజలకు అవగాహన లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వ్యక్తిగత స్వార్థాలు. ఒకప్పుడు అంటేనేమో మా ఊరికి నీళ్ళు ఇయ్యిరి, మా ఊరికి రోడ్డు వేయండి, మా ఊరికి ట్యాంకు కట్టుర్రి, మా గుడిని బాగు చేయరి, మా బడిని బాగు చేయండి, ఇట్లా ఉండేవి. లేకపోతే మా బాగు నీట్ చేయండి, మా చెరువును బాగుపరచండి, కాలువలు తవ్వండి, ఇట్లా ఉండాల్సినటువంటి కోరికలు కాస్త మాకేమైంది? కురుమోళ్ళకి ఏమిస్తారు, కుమరోళ్ళకి ఏమిస్తారు, కాపోళ్ళకి ఏమిస్తారు, రెడ్డోళ్ళకి ఏమిస్తారు, శాలోళ్ళకి ఏమిస్తారు, మాలోళ్ళకి ఏమిస్తారు, మాధవులకి ఏమిస్తారు, వ్యక్తిగతంగా ఏమిస్తారు, రోడ్డు మీద పడితే ఏమిస్తారు? అరే మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెట్టుకుంటాం, లేకపోతే గర్భిణీ స్త్రీలకి మంచి పౌష్టికాహారం ఇస్తాం, పిల్లలకు మంచి చదువు చెప్తాము, ఉచిత చదువు ఇస్తాం, ఉచిత వైద్యం ఇస్తాం, ప్రతి గ్రామంలో ఒక మంచి మహిళ, ఒక మంచి డాక్టరు, ప్రతి మండల కేంద్రంలో ఒక ఊరు నుంచి 5-10 కిలోమీటర్ రేంజ్లోనే ఒక మంచి డాక్టరు, గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ ఆ పై స్థాయి డాక్టర్ ఉంటాడు, ఒక 10 పడకల 20 పడకల వైద్యశాల ఉంటుంది, లేకపోతే ఆయుర్వేదాన్ని పెంచుతాము, గ్రామంలోనే మంచి పౌష్టికాహారాన్ని పెంపొందించే విధంగా ప్రజలను చైతన్యపరుస్తాము. ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇగో సంక్షేమ పథకాలు వాడు గ్రేటర్ పోయి వాడు ఎన్ని వేల కోట్లు ఇచ్చిండు తెలుసా ఉచితంగా. సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాలని, దేశాలని మొత్తం కూడా. ఉచిత పథకాల వల్ల ఏదో కరువు వచ్చింది, కాటకం వచ్చింది, ఉచితంగా ఇవ్వచ్చు, ఏదో వరద వచ్చింది, ఏదో జరిగింది, ఉచితంగా ఇవ్వచ్చు. ఖమ్మం లాంటి ఏరియాలో మన వరదలు వచ్చినాయి, మహబూబాద్లో వరదలు వచ్చినాయి, వాళ్ళకు 4 రోజులు బువ్వ పెట్టాలి, వాళ్ళకి 4 రోజులు అవకాశాలు ఇవ్వాలి, ఏదో చేయాలి.
లేదు ఒకప్పుడు కరువు వచ్చింది, మహబూబ్నగర్లోనో వరంగల్లోనో ఇంకో చోట పశువులు మలమల్ల మాడిపోయినాయి, గడ్డి లేకుండా పోయింది, నీళ్లు లేవు, లేకపోతే వాళ్ళకు కొంత సాయం చేయాలి, రైతులకు ఏదో చేయాలి, నీళ్ళని పెంపొందించాలి, భూగర్భ జల అన్నీ పక్కకు పోయి ఇవాళ ఏవైనా ఉచిత పథకాలు ఏం లేదు. ఉచిత పథకాలు ఏమన్నంటే ఇవన్నీ పక్కన పోయి మోడీ బీసీ కాదు, రాహుల్ గాంధీ హిందువు కాదు, లేకపోతే వాడు బీసీ ఉద్యమాలు ఈ బీసీ ఇవన్నీ పక్కకు పోతుంటాయి. ఏముండయి అస్సలు విషయాలు పక్కపోయి రాజకీయాలు వస్తుంటాయి. మళ్ళీ ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ గెలుస్తుంది. మళ్ళీ రేపొద్దుగాల ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, వాడు రైతు బంధు ఇచ్చిండు, వీడు ఇది ఇచ్చిండు, వాడు అది ఇచ్చిండు, వాళ్ళు ఉచితంగా ఇన్ని ఇచ్చిండు, వాళ్ళు పెన్షన్లు పెంచారు, వాళ్ళు మనుషులు ప్రజలంతా ఓటర్లంతా కూడా ఉచిత తాయిలాలకు వాడు బీర్ ఇచ్చిండు, వాడు బిర్యానీలు ఇచ్చిండు, వాడు తాగిపిచ్చిండు, వాడు ఓటుకు 2000 ఇచ్చిండు, వీడు ఓటుకు 3000 ఇచ్చిండు. ప్రజలు సర్వనాశనం అయిపోయారు. ప్రజలందరూ కూడా నాశనం కావాలి. ఇట్లనే ఎప్పుడైతే మనం మన సొంత లాభాల కోసం, సొంత అక్కరల కోసం, అవసరాల కోసం ఆలోచన చేస్తున్నామో, సమాజము సంఘ జీవనం అనేటువంటి విషయాలను పక్కన పెట్టేసి ఊరు అభివృద్ధి కోసం పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా తాగుడు తినుడు దీనికోసం మాత్రమే మనం పనిచేస్తున్నామో మనం వినాశనం అయిపోయింది. ప్రభుత్వాలను తిట్టడానికి కూడా లేదు. వీడు కాకపోతే వాడొస్తాడు, వాడొచ్చినా వీడొచ్చినా ఉచిత పథకాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి.